మెస్సైనామునకు మహిమ కలిగిన కాక మీ అందరికీ షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందామండి. విషయం ఏంటంటే, చాలామంది దైవ సేవకులు అనబడిన వారు, పెద్ద పెద్ద దైవ సేవకులు అనబడిన వారు కూడా ఒక వ్యక్తి గురించి చాలా బ్యాడ్ ప్రాపండా చేస్తున్నారు. ఆయన కూడా ఒక దైవ సేవకుడే. అయితే దైవ సేవకులు అందరూ కూడా 100% నెక్కర్చి అని చెప్పడానికి ఏమి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ఎంత గొప్ప దైవ సేవకులు అయినప్పటికీ వాళ్ళు కొన్ని పొరపాట్లు ఉంటాయి, అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని శారీరకమైన సమస్యలు కూడా ఉంటుంటాయి, రకరకాలుగా ఉంటూ ఉంటారు. అందుకని నేను 100% కరెక్ట్ అని చెప్పడానికి ఎవరు కూడా సరిపోరు. అలాంటి విషయంలో ఒక ఆయన ఎవరంటే విలియం మేరియన్ బ్రెన్హామ్ అని. బ్రెన్హామ్ గారి గురించి చాలామంది చాలా చెడు ప్రచారం చేస్తుంటారు. అంటే ఇప్పుడు నేను బ్రెన్హామ్ గారు 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, లేకపోతే బ్రెన్హామ్ గారి యొక్క అనుచరులు కరెక్ట్ అని చెప్పట్లేదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం విలియం మేరియన్ బ్రెన్హామ్ గారు చెప్పిన విషయాలు మాత్రం చాలా కరెక్ట్. నాది 1986 ఆర్ 87 ఆ ప్రాంతంలో, నేను భీమవరం ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ఆయన నాకు ఒక బుక్ పట్టుకుని ఇచ్చాడండి. ఆ బుక్ ఏంటంటే యేసునామం అనే ఒక పుస్తకం. ఆ పుస్తకం నన్ను చదవమన్నాడు. ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఈ బుక్ చదవండి సార్, మీకు సత్యం తెలుస్తుంది అని అంటే, సరే చదువుతానని చెప్పి బుక్ తీసుకుని బుక్ చదువుతుంటే దాంట్లో విలియం మేరియన్ బ్రెన్హామ్ గారు ఒక సవాల్ చేస్తారు. ఏమనంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చినట్లుగా ఒక్క లేఖన భాగం బైబిల్ అంతట్లో ఎవరైనా నాకు చూపించగలిగితే నేను నా వీపున అంటే వెనక భాగంలో నేనే అబద్ధ బోధకుడును అని చెప్పి ఒక అట్ట కట్టుకొని నేను వీధులు గుండా వెళ్తాను. ఎవరైనా సరే ఈ స్టేజ్ మీద నేను సవాల్ చేస్తున్నాను, ఈ సవాల్కి మీరు ఎదుర్కొని ఈ సవాల్ని మీరు స్వీకరించి మీరు ఎవరైనా సరే ఒక్క లేఖన భాగం చూపించండి. ఏమని? తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను అని అలా ఉచ్చరించి బాప్తించినట్టుగా ఒక్క లేఖన భాగం చూపిస్తే నేనే అబద్ధ బోధకుడని ఒప్పుకుంటాను అని చెప్పి ఆయన అన్నప్పుడు, అది చదువుతూ నాకు చాలా బాధ అనిపించి ఏం చేసిందంటే నేను బైబిల్ తిరగడం మొదలుపెట్టాను. బైబిల్ అలా ఎవరైనా ఇచ్చారా అని చూస్తే ఒక్క లేఖన భాగం కూడా మనకి కనిపించదు. మరి ఎలాగ ఇచ్చారు ఏంటి అని దాని మీద రీసెర్చ్ చేయడం మొదలు పెడితే మన తెలుగు బైబిల్ అయితే యేసునామంలో బాప్తించారని, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తించారని కనిపిస్తుంది. అయితే మన తెలుగు బైబిల్ ఎప్పుడు వచ్చింది? 18వ శతాబ్దంలో వచ్చింది. 18వ శతాబ్దానికి ముందు ఎవరు ఉన్నారు అంటే, అలాగా అపోస్తలుల సిద్ధాంతం కాబట్టి ఈ అపోస్తల సిద్ధాంతం ప్రకారం ఏ అపోస్తలు ఎక్కడ ఎలా ఇచ్చారు అనే దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పుడు 1611 బైబిల్ కనిపించింది నాకు. 1611 బైబిల్ ఏమని రాస్తుందంటే, ఈసస్ అని తప్ప జే అనే పేరు అసలు అక్కడ లేదు. జీసస్ అనే పేరు 1611 కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో లేదు. అందుకనే మనకి సిలువు మీద కూడా చూసినప్పుడు ఏమిటంటే INRIN ఉండదు తప్ప JNRIN ఉండదు. అయితే మరి జే అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే 17th సెంచరీ వరకు జే అనే పేరు రాలేదు, తెలియదు. జే అనే అక్షరం లేదు అసలు 17th సెంచరీ వరకు. కాబట్టి ఇప్పుడు బ్రెన్హామ్ గారు జీసస్ నేమ్లో బాప్తిస్తానంటే ఈయన కూడా 17th సెంచరీ నుంచే వచ్చిన జే నుంచి జీసస్ అని ఇచ్చేస్తున్నాడు తప్ప ఇది కూడా కొంచెం డౌటెడ్గానే ఉందని చెప్పి నేను ఇంకా వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్ళటం అలా వెళ్తూ వెళ్తే 1300 చిల్లరలో ఒక అతను బైబిల్ రాస్తాడు. ఆ బైబిల్లో కూడా మనం చూస్తుంటే ఐ అనే అక్షరం అంతే తప్ప జే అనే అక్షరం మనకు కనిపించదు. ఇంకా బ్యాక్కి వెళ్ళి చూస్తుంటే ఆయన పేరు యెషువా మెస్సీ అని రుజువైంది హీబ్రీ బైబిల్లో, హీబ్రీ న్యూ టెస్టిమెంట్లో. అయితే గ్రీక్ న్యూ టెస్టిమెంట్లో చూస్తే ఈసోస్ అని ఉంది. యెషువానే ఈసోస్ అని రాశారు. యెషువాని రాయడానికి వాళ్ళకి పదాలు లేవు కాబట్టి ఈసోస్ అని రాశారు. ఈసోస్ అని రాశారు కానీ అక్షరాలను మనం ఏం చదవాలంటే యెషువానే చదవాలి. గ్రీక్లో IESOS అని రాసిన దానికి మనం ఏమని చదవాలి? దాన్ని యెషువానే చదవాలి. కనుక అలా మనం చూసుకుంటే వెళ్ళినప్పుడు 6 అపోస్తలులందరూ కూడా యెషువా మెస్సీ నామంలో బాప్తిసం ఇచ్చారు అని నాకు అర్థమైంది. కాబట్టి ఈ బ్రెన్హామైట్స్ చాలామంది ఏమంటారంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తప్పు అని చెప్పి యేసునామాలు ఇస్తున్నారు. యేసునామాలు ఇచ్చినా కూడా తప్పు అవుతుంది. అది ఎందుకంటే అది అక్కడ యేసునామం అనేది తెలుగు బైబిల్లో తప్పించి వేరే బైబిల్లో మనకి కనిపించదు. ఇప్పుడు బ్రెన్హామ్ గారు చెప్పినప్పుడు చాలా బుక్స్, నేను బ్రెన్హామ్ గారి బుక్స్ అన్నీ చదివాను చాలా వరకు.
ఆయన టేబుల్ కూడా కొన్ని విన్నాను. ఆయన ఏమంటారంటే, ఆయనలో నాకు నచ్చిన ఒక మంచి లక్షణం ఏంటంటే, నేను చెప్పేది ఏదైనా వాక్య ప్రకారం ఉంటే తీసుకోండి, వాక్య ప్రకారంగా లేనిది ఏది కూడా మీరు తీసుకోవద్దు అని చెప్తాడు. అయితే వీళ్ళు యంచర్లు ఏంటంటే, ఆయన ద్వారా కొన్ని బలమైన మిరాకిల్స్, స్వస్థతలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు లాంటివి జరిగినాయి. జరగడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్కి బ్రెన్హామ్ గారిని ఒక దేవుడిగాను, తర్వాత బ్రెన్హామే క్రీస్తుగాను, బ్రెన్హామ్ నామంలోనే బాప్తిసాలు ఇవ్వడం, ఇలాంటి చాలా పనులు ఆయన ఉండగానే చేసేవారు. అప్పుడు కూడా ఆయన ఖండించాడు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా నేను చదివిన పుస్తకాలు ఎక్కడ కూడా నేను ప్రవక్తని, లేకపోతే నేను 7వ సంఖ్యల దూతని, లేకపోతే నేను క్రీస్తుని, ఇలాంటి మాటలు ఎక్కడ కూడా ఆయన చెప్పినట్టు నాకు ఒక్క లైన్ కూడా నాకు ఎక్కడ కనిపించలా. కనుక బ్రెన్హామ్ గారంటే నాకు అభిమానమే. అలాగని ఆయన చెప్పిన బోధలన్నీ కరెక్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే ఆయన చెప్పిన బోధలు నాకు కొన్ని విషయాలు తెలుసు తప్ప అన్ని విషయాలు తెలియదు. అయితే చాలామంది ఆయన జీవిత చరిత్ర చదివినా, ఇంకోటి చదివినా, తాను ఏ స్థితి నుంచి వచ్చాడు, ఎలాగ వచ్చాడు, ఏంటనేది చూస్తే మాత్రం ఈ మోసగాళ్ళంత మోసగాడు ఏం కాదు అతను. ఆయన ప్రవక్త అయితే అయింది వచ్చాడు, నేను కాదనట్లే. నేనేంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ బోధకుల ద్వారా మోసపోతొచ్చాను కాబట్టి ఈ క్రిస్టియన్ బోధకులు ఎవరిని నన్ను నమ్మను. ఎందుకంటే చెప్పాను అబద్ధాల సంగతి నాకు తెలుసు. అలాగే చరిత్ర చదివిన వాళ్ళైనా, లేకపోతే హిస్టరీ చదివిన వాళ్ళైనా, అదే చర్చ్ హిస్టరీ చదివిన వాళ్ళకైనా వీళ్ళు చెప్పాను అబద్ధాలను తెలుసు. తర్వాత ఈ యేసుక్రీస్తు అనే పేరు కానీ, జీసస్ అనే పేరు కానీ, ఇలాంటి పేర్లు అన్నీ కూడా అబద్ధాలని కూడా అందరికీ తెలుసు. ఎవరైతే మొదటి శతాబ్దానికి వెళ్ళి రీసెర్చ్ చేస్తారో అక్కడ ఇవేమీ కూడా లేవు. కాబట్టి బ్రెన్హామ్ గారు రాసిన బుక్స్లో 7 సంఖ్యల చరిత్ర చదివినా, లేకపోతే 7 ముద్రల పుస్తకం చదివినా, ఇలాంటివి చదివినప్పుడు కూడా మొదటి సంఘకాల దూత ఎలాగైతే ప్రచారం చేశాడో, ఎలాగైతే సువార్త చేశాడో, 7వ సంఘకాల దూత కూడా సేమ్ అలాగే ప్రచారం చెయ్యాలి, అలాంటి సువార్త చెయ్యాలి. అప్పుడు మొదటి సంఘకాల దూత అపోస్తలుడైన సౌలు అనుకుని ఆయన అనుకున్నప్పుడు ఆయన యెషూవ మెస్సీయ నామంలో బాప్తిసాలు, యెషూవ మెస్సీయ నామంలోనే ఆయన సువార్త చేశాడు, యెషూవ మెస్సీయ నామం కొరకే జీవించాడు, యెషూవ మెస్సీయ నామంలోనే ఆయన అద్భుతాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు 7వ సంఘకాల దూత లేదా లౌదోకియ సంఘకాల దూత అయినా ఏ వ్యక్తి అయినా వాళ్ళు కూడా ఇదే చెయ్యాలి తప్ప, అంటే అపోస్తల బోధనే చెప్పాలి తప్ప వేరే బోధన చెప్పడానికి ఆస్కారము లేదు. ఇకపోతే బ్రెన్హామ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే ఆయన శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు అనేది. అది చాలామందికి జీర్ణం కాక దేవుడు అంటే ఒక్కడే కానీ దేవుడు ముగ్గురు అనే విధానం. అసలు ఈ దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురు అనేది ఎప్పుడు వచ్చిందంటే, మెస్సీ గారు శరీరం ధరించి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది తప్ప, అంతకుముందు యూదులు ఎవ్వరికీ కూడా దేవుడు అంటే ఇద్దరు ముగ్గురు లేదా అని అసలు ఆలోచనే వాళ్ళ హృదయాల్లో లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఫస్ట్ కమాండ్మెంట్, పైన ఆకాశం ఎందుకు కానీ, కింద భూమి ఎందుకు కానీ, భూమి కింద నేలలో కానీ నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని అక్కడ వాళ్ళు చదివారు. అలాగే క్షమ కూడా ఉంటుంది, క్షమలు కూడా నేనే తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు, నేనే అద్వితీయ దేవుడు అని ఉంటుంది. కనుక ఈ ప్రకారంగా చూసుకున్నప్పుడు కూడా మనము ఒక వ్యక్తిని వెంబడిస్తున్నామా, లేకపోతే ఆ వ్యక్తి చెప్పే సత్యాన్ని వెంబడిస్తున్నామా? ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు చెప్పింది సత్యమైనప్పుడు ఆ సత్యాన్ని వెంబడించేవాడు ఎవడు కూడా వ్యక్తిని చూడడు. నేను చాలాసార్లు బ్రెన్హామ్ గారు కూడా నేను వాదించినప్పుడు ఏం చెప్పానంటే, వాళ్ళు అంటారు ఎక్కువ తరచుగా ప్రవక్త అయితే ఉండొచ్చయ్య, కానీ ప్రవక్త కన్నా గొప్పవాడు యెషూవ మెస్సీయ. అదేనా బైబిల్లో మనం చూస్తుంటే కొన్ని చోట్ల గిద్యోన్ అని ఒక ఆయన ఉంటాడు. గిద్యోన్ అడుగుతారు వచ్చి ఏంటంటే, నీవు మమ్మల్ని విద్యానీయుల చేతిలోంచి రక్షించావు కాబట్టి నీవు బ్రతికినంతకాలం నీవు మమ్మల్ని ఏలు, నీవు చనిపోయిన తర్వాత నీ కుమారుడు మమ్మల్ని ఏలాలి, నీ కుమారుడు చనిపోయిన తర్వాత నీ మనవడు మమ్మల్ని ఏలాలంటాడు అని ఇజ్రాయేల్ ప్రజలు అడుగుతారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యావే మిమ్మల్ని ఏలుని కాకంటాడు. అంటే అతను కూడా ఏం చేశాడంటే, పరమ తండ్రి మిమ్మల్ని ఏలాలి తప్ప నేను ఎవరిని ఏలటానికి, నేను జస్ట్ ఒక మెసెంజర్ని లేకపోతే ఒక మెసేజ్ని నేను తప్ప నేను వెళ్ళటానికి కుదరదని చెప్తాడు. అలాగే సమూయేలుతో కూడా ఒకసారి ఒక మాట చెప్తాడు పరమ తండ్రి. ఏమని చెప్పాడంటే, సమూయేలుని అడుగుతారు ప్రజలు వచ్చి, ఏమని, లోకరీతిగానే మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు ఒక రాజుని ఏర్పాటు చేయమని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఇలా మరి రాజు కావాలంటున్నారు కదంటే, సమూయేలు వాళ్ళు నిన్ను విసర్జించలేదు కానీ వాళ్ళని ఏలకుండగా నన్నే విసర్జించాడు. నిన్న వాళ్ళు ఏమి విసర్జించలేదు కానీ నన్నే విసర్జించాడు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, డైరెక్ట్గా దేవుడినైనా వదిలేసుకుంటున్నారు తప్ప, ఏమండి, దైవ సేవకుల్ని ప్రేమించినంత ఎక్కువగా దేవుడిని ఎవడో ప్రేమించట్లేదు. క్రిస్టియన్స్లో ఉన్న జబ్బు కూడా ఇదేనండి. ఎందుకంటే వాళ్ళ డినామినేషన్ నాయకుడిని ప్రేమించినంతగా దేవుడిని ఎవరో ప్రేమించట్లేదు. ఇది నేను గమనించిన విషయం.
ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మా పాస్టర్గా చెప్తే వింటాం, మా అయ్యగారు చెప్పలేదు, లేకపోతే మా అయ్యగారి కంటే నీకు ఎక్కువ తెలుసా, ఈ టైప్లో అంటే దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ సమూయేలుతో పరమతండ్రి చెప్తున్నాడు ఏమంటే, సమూయేలు వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్నే విసర్జించారు, వారిని ఏలకుండా నన్నే విసర్జించారని చెప్తున్నాడు. అంటే ప్రజలందరూ ఎవరిని ఫాలో అవుతున్నారు? డినామినేషన్ లీడర్స్ని ఫాలో అవుతున్నారు తప్ప దైవాన్ని ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి 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 వ్యక్తుల కోసం మనం అసలు ఆలోచన చేయవలసిన పని కూడా లేదు. ఇకపోతే మూడో విషయంలో చూస్తుంటే బాప్తిస్మ యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసిందని. లోకాసువార్త 17:10 కూడా ఏమని చెప్తారంటే, ఎవరైనా ఒక దాసుని పెట్టుకున్నప్పుడు ఆ దాసుడు చేయవలసిన పనులన్నీ చేసిన తర్వాత అతను ఏమైనా మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. అలాగే మీరు చేయవలసిన పనులన్నీ మీరు చేసి మేము కేవలం చేయవలసిన పనులు మాత్రమే చేసాము, మేము నిష్ప్రయోజకమైన దాసులు అని చెప్పి పక్కనమన్నాడు. ఈరోజు మీరు చూడండి, ప్రతి క్రైస్తవ బోధకులు అన్న ప్రతి ఒక్కొక్కళ్ళ నుంచి కూడా గర్వం బాగా కంఠహారంలో పెరిగిపోయి, నేను జైశాలని ఒకడవు, తర్వాత నేను సోవన్సో నేనెంత ఈ యొక్క సంస్థకు అధిపతిని, లేకపోతే నేను బిషప్ని, అలా పెద్ద 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 మాటలు మాట్లాడుకుంటూ తగ్గింపు అనేది ఎవరిలో కూడా కనిపించట్లా. ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. అలాంటి ప్రజల్లో కొంతమంది ప్రజలు మాత్రమే విలియం మేరియన్ బ్రెన్హామ్ యొక్క పేరు పాడు చేశారు. ఆయన ఒక దేవుడని అండి, అంచకాల ప్రవక్త అని, లేకపోతే ఆయనలో దేవుడు నివసించాడని, ఆయన రెండవ యేసుక్రీస్తుగా జన్మించాడని, తర్వాత ఆయన జన్మదినానికి ఒక డేట్ ఇచ్చి ఈ విధంగా ఏం చేశారంటే ఆయన ఒక దేవుడిగా చేసేసి ఆయన నామంలోనే బాప్తిసాలు ఇస్తూ చాలా చాలా ఆలోచించుకుంటాం వలన ఈ క్రిస్టియన్ గ్రౌండ్లో ఈరోజు ఏమైందంటే, విలియం మేరియన్ బ్రెన్హామ్ అంటే అతను ఒక అబద్ధ బోధకుడు అని ముద్రేసి ఆయన ఒక అబద్ధ బోధకుడుగా చిత్రిస్తున్నారు. అయితే ఆయన గురించి చదువుకున్న నేను చెప్పే విషయం ఏంటంటే, ఆయన అబద్ధ బోధకుడు అయితే మీరందరూ కూడా అబద్ధ బోధకులు అవుతారు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో మాత్రం చాలా నిక్కచ్చిగా సత్యాన్ని ప్రకటించాడు. ఆ సత్యాలు మీకు అర్థం కావు. అర్థమవుతుందా? మీకు అర్థం కాకుండా కానీ మీరు ఆయన ఏమంటారంటే అబద్ధ బోధకుడు అంటున్నారు. బైబిల్లో ఆయన సవాల్ చేసిన దానికి మీరు చెప్పండి సమాధానం అంటే మీకు అది కదా ఎవరో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎవరో కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అంటే టైటిల్స్ అవి. ఆ టైటిల్స్లో ఎవరో బాప్తిసం ఇవ్వలేదు. అలాగని జీసస్ నేమ్లో కూడా బాప్తిసాలు ఇవ్వలేదు. ఏంటంటే జీసస్ నేమ్ అప్పటికి లేదు. మొదటి శతాబ్దానికి రావాలి మీరు. మొదటి శతాబ్దానికి వస్తే అక్కడ యేషువ మెస్సీయ నామంలోనే బాప్తిసాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం ఇచ్చినా, యేసు నామంలోకి బాప్తిసం ఇచ్చినా రెండు తప్పే. జీసస్ నేమ్లో బాప్తిసం ఇచ్చినా, జీసస్ నేమ్ ఇచ్చినా తప్పే. ఇవన్నీ తప్పే. మీరు నిజంగా సత్యాన్ని విషయం అయితే ఏం చేయాలంటే, మొట్టమొదటి శతాబ్దంలో ఆది అపోస్తులు ఏ విధమైన బాప్తిసం ఇచ్చారో ఆ విధమైన బాప్తిసం పొందాలి. ఇప్పుడు మీరు అలా పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అది మాత్రమే నిజం. ఆ తర్వాత ఆది అపోస్తులు వాళ్ళు మనకి మాదిరి చూపించారు. ఆ మాదిరి ప్రకారంగా మనం జీవించాలంటే వాళ్ళు వేసిన పునాది తప్ప వేరొక పునాది మీద మనం ఉండకూడదు. కనుక ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని విలియం మేరియన్ బ్రెన్హామ్ గురించి పక్కన పెట్టి సత్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేసి సత్యాన్ని మీరు వెంబడించి ఆ సత్యంలో జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ డిబేట్లు చెత్త చెదారం వల్ల ఉపయోగం ఏమి కూడా ఎవరికి ఉపయోగం ఏమి ఉండదు. అతను అబద్ధ బోధకులు మీరంటే మీరు అబద్ధ బోధకులని వాళ్ళు అంటారు. అర్థమవుతుందా? మీరు అబద్ధ బోధకులు అని చెప్పేసి విలియం మేరియన్ బ్రెన్హామ్ తాలూకు వాళ్ళు అంటారు. వాళ్ళనేమో మీరు అబద్ధ బోధకులు అంటారు. మీరు అబద్ధ బోధకులుగా ఉండిపోతారు లాస్ట్కి. కానీ సత్యం మాత్రం సంతలో పడి సత్యం అనేది సంతలో పడి ఉంటుంది. కాబట్టి సంతలో పడిన సత్యాన్ని ముందు గ్రహించి మీరందరూ కూడా విలియం మేరియన్ బ్రెన్హామ్ తాలూకా వాళ్ళు, యేసునాం వాళ్ళు, లేకపోతే క్రిస్టియన్ డినామినేషన్లు అన్ని క్రిస్టియన్ డినామినేషన్లు కూడా మొదటి శతాబ్దానికి రావాలి. మొదటి శతాబ్దానికి వచ్చి అక్కడ అపోస్తులు ఏం బోధించారో అది మాత్రమే నిజం, కనమయన్ని కూడా అబద్ధాలు. అర్థమైందా? ఆ విధంగా చేశారండి. ఎందుకంటే అపోస్తులు వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడో కూడా వేయనేరడం ఉంది. కాబట్టి ఆ పునాది యేషువ మెస్సీయ. మీకు ఏమైనా విషయాలు అర్థం కాకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో నేను మీకు సమాధానం చెప్తాను. అందరికీ షలోమ్.